గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ ఫ్లాట్ ఓపెన్ అయితుందండి. సో, మార్కెట్‌లో ఈరోజు మనకు యాక్చువల్లీ సో, ఎవరైతే ఇక్కడ బై చేశారో సో, మార్కెట్‌లో వాళ్ళందరి సెల్స్ మనకు 55,000 కింద ఉంటాయండి. ఓకే. సో, మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ నిన్న హై బ్రేక్ అయితే మార్కెట్‌లో మనకు బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. అదొచ్చేసి మనకు 55,400 గాని ఆర్ 450 గాని వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్‌లో ఫస్టే ఎళ్ళిందంటే మాత్రం మార్కెట్‌లో మళ్ళీ మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే సో, మార్కెట్‌లో నిన్న బ్రేక్ అయింది. సో, నిన్న ఎక్కడైతే బై చేయకుండా వదిలేశారో సో, వాళ్ళందరూ ఇక్కడ బై చేస్తారు. సో, మళ్ళీ ఆళ్ళు ఎస్కలేట్ అవ్వనికి మార్కెట్ మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటది. సో, మాక్సిమం మనకు ఫస్ట్ సైకాలజీ చేంజ్ చేయాలండి. అంటే సెల్లర్స్‌ని ఇన్వైట్ చేసిన తర్వాతకి మళ్ళా మార్కెట్‌లో మనకు 55,200 బ్రేక్ అయితే సో, మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. సో, లేదు మనకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 55,000 కింద మనకు క్లోజ్ అయింది రెడ్ క్యాండిల్. సో, దాని కింద ఇంకో క్యాండిల్ క్లోజ్ అయిందంటే మార్కెట్‌లో మనకు ఈరోజు బీరిష్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మాక్సిమం అయితే ఈరోజు బీరిష్ అయితే ఉండదు. ఒకవేళ అంత బీరిష్ ఉన్నోళ్ళు మాత్రం డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్ అయితే అది వేరుండే గాని, సో, గ్యాప్ డౌన్ అవ్వట్లేదు వాటికి. సో, మనం ఎక్కువ మనం బుల్లిష్ సైడే ఉందామండి. ఎందుకంటే ట్రెండ్‌ని ఫాలో అవుదాం. ఇంకా ట్రెండ్ అయితే ఇంకా రివర్స్ అవ్వలేదు. సో, మనకైతే మార్కెట్‌లో ఫస్ట్ అయితే మనకు అప్ ట్రెండే ఉంది. సో, ట్రెండ్ ఫాలో అవుతూ మనం బై చేసుకుందాం. ఒకవేళ ఈరోజు గనక 55,000 కింద క్లోజ్ అయితే మనకు రేపటి నుంచి ఏమైనా బీరిష్ ఉండే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, నిఫ్టీలో గూడా మనకు మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండే ఉందండి. సో, మార్కెట్‌లో మనకు 37 పాయింట్స్ మనకు గ్యాప్ అయితుంది నిఫ్టీలో. సో, దీంట్లో గూడా మనకు 25,400 వరకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మార్కెట్‌లో ఫస్ట్ ఇక్కడ బై చేశారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చడానికి ఎళ్తే బెటర్ అండి. డైరెక్ట్ ఎళ్తే మాత్రం మళ్ళా మార్కెట్‌లో కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, చూసారా ట్రేడర్స్ మార్కెట్‌లో ఫస్ట్ మనకు గ్రీన్ క్యాండిల్ పడింది. దాని తర్వాతకి రిట్రేస్‌మెంట్ అయింది. మళ్ళా బ్రేకౌట్ ఇచ్చింది. ఇక అందరూ బై చేశారు. మార్కెట్‌లో మళ్ళీ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్తాని. సో, వీళ్ళందరూ ఎస్సలేట్ తర్వాతకి మార్కెట్‌లో మళ్ళా ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్ ఎళ్తదండి. 55,100 బ్రేక్ అవుద్దండి. బ్రేక్ అయితే మాత్రం మనకు మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఎంట్రీ అయ్యానండి మార్కెట్‌లో. మళ్ళీ ఈ లో బ్రేక్ అయిందనుకోండి. సో, మనకు నెక్స్ట్ వచ్చేసి 55,100 వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్‌లో ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎస్సలేట్ అయింది. సో, మార్కెట్‌లో ఇప్పుడు హై బ్రేక్ అయితే మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. సో, ఇప్పుడు నా రిస్క్ అనేది తగ్గించుకున్నానండి. ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుతాను. సో, మార్కెట్‌లో ఎప్పుడు రివర్స్ అయ్యేది తెలీదండి. ఎందుకంటే అందరూ బయింగ్ మోడ్‌లో ఉన్నారు. సో, మార్కెట్‌లో ఒక్కటేసారి పెద్ద క్యాండిల్ ఏసిందంటే వాళ్ళందరూ ఎస్సలేట్ అయిపోతది. చూసారా ఒక క్యాండిల్ పడినందుకు మార్కెట్‌లో మనకు ప్రీమియం అంతా తగ్గిపోయింది. సో, ఎప్పుడు మనం మార్కెట్‌లో కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలండి. సో, మార్కెట్ రివర్స్ అయింది. ఇంకా డోజీ క్యాండిల్ పడింది. సో, కంటిన్యూ‌గా మనకి రెడ్ క్యాండిల్ పడేసరికి మార్కెట్‌లో సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు. సో, మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అవుతానండి. సో, మార్కెట్‌లో సెల్లర్స్ ట్రాప్ చేసింది. సో, ఎవరైతే బై చేశారో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. సో, మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి అప్ సైడ్ ఎళ్ళాలి. లేదు మళ్ళీ లో బ్రేక్ అయిందంటే ఎగ్జిట్ అవుతాను. సో, మార్కెట్‌లో అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదండి. రీచ్ అయ్యేలోపు మార్కెట్‌లో మనకు కరెక్షన్ వచ్చింది. సో, ఈ కరెక్షన్ మనకు కంటిన్యూ ఉంటదా? లేదా మళ్ళా బ్రేక్ అవుద్దా అనేది వెయిట్ చేస్తున్నాను.
ఏదేమైనా ఈరోజు నేను నో లాస్ నో ప్రాఫిట్‌లో ఉన్నానండి. మార్కెట్‌లో ఖచ్చితంగా 400 బ్రేక్ చేయాలి. సో, ఎగ్జిట్ అయ్యానండి మార్కెట్ నుంచి. సో, మార్కెట్‌లో అనుకుంటా రీచ్ అవ్వలేదు. సో, మార్కెట్‌లో ఖచ్చితంగా ఈరోజు 55,400 బ్రేక్ అవ్వాల్సిందే అండి. ఓకే. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు ఏమైంది, స్లోగా మనకు రెడ్ క్యాండిల్ పడుకుంటూ సెల్లర్స్‌ని యాడ్ చేసి తర్వాత మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్తది. సో, ఈ లో బ్రేక్ అయినాక ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. సో, ఎగ్జిట్ అయ్యానండి. సో, అందుకనే చెప్తున్నాను, మార్కెట్‌లో మనకు ఏందైతే టార్గెట్ అనుకున్నామో అది రీచ్ అయిన తర్వాతకి మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. సో, మార్కెట్ ఎటైనా మనకు సంబంధం లేనట్టు. సో, మార్కెట్‌లో మనకు సో, ఇక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ ఎళ్తాం అనుకున్నాను. సో, మళ్ళీ లో బ్రేక్ అయింది. సో, నా ప్రీమియమ్స్ కూడా చాలా టైమ్ లీక్ అవుతున్నాయి. సో, అందుకని ఎగ్జిట్ అయ్యాను. సో, ఇంకోటేంటంటే మన ఎంట్రీ గూడా కొంచెం లేట్ అయిందండి. లేట్ అంటే మార్కెట్‌లో సో, ఈ రేంజ్‌లో ఎంట్రీ అయితే బాగుండేది. మార్కెట్‌లో మనం కొంచెం రివర్స్ అయిన తర్వాతకి మళ్ళీ ఎళ్తాం అనుకున్నాను. సో, మార్కెట్‌లో మనకి ఎవరికీ ఎంట్రీ ఇయ్యకుండా కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్ళిందండి. ఓకే. సో, అందరూ ఈ క్యాండిల్ పడేసరికి అందరూ వెయిట్ చేశారు. మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అవుద్దేమో వెయిట్ చేశారు. సో, మార్కెట్‌లో కంటిన్యూ అప్ సైడ్ ఎళ్ళిందండి. సో, మార్కెట్‌లో మళ్ళీ కిందికి రాదేమో అని ఇక్కడ బై చేసుంటారు. సో, మళ్ళీ వాళ్ళు ఎస్కలేట్ అవుతుంది. ఓకే. సో, వాళ్ళు ఎస్కలేట్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుద్దండి ఇప్పుడు. సో, ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం మార్కెట్‌లో బుల్లిష్ ఉండడం బెటర్ అండి. సో, చూసారా ట్రేడర్స్? సో, మార్కెట్‌లో ఎవరైతే బై చేశారో ఇక్కడ ఈ లెవెల్‌లో సో, వాళ్ళందరూ ఎస్కలేట్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిందండి. ఓకే. 55,400 అనుకున్నాను. సో, మార్కెట్ అది రీచ్ అయింది. ఓకే. సో, మళ్ళీ ఎంట్రీ ఏమి తీసుకోలేదు. సో, ఏది నేను అనుకున్నానో ఎగ్జిట్ అవ్వాలని, సో, మార్కెట్‌లో ఎగ్జిట్ అయ్యాను. సో, మన ప్రాఫిట్ వచ్చేసి రూ. 1,500 అండి. ఓకే. సో, మళ్ళీ ఇక ఎంట్రీ అవ్వచ్చు. కానీ రూల్స్ అనేది బ్రేక్ చేయకూడదని మార్కెట్‌లో ఇంక నేను ఎంట్రీ అవ్వలేదండి. ఓకే. సో, మార్కెట్‌లో ఇప్పుడు ఈరోజు 400, 450 కంటే ఎక్కువ కరెక్ట్ లేదండి. సో, మళ్ళా మార్కెట్ ఇక్కడి నుంచే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో, ఇదండి ఎస్ఎల్‌కున్న పవర్ ఇది. సో, మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మోర్ కంటెంట్ ఇవ్వగలుగుతాను నేను. నాకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తే. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం.